అయితే ఏంటంటే మన రాజ్యసభ అంతలో ఆడలేకపోయింది అనమాట. మారుతి గారు ఆయన ఇంటి అడ్రస్ పెట్టారనమాట. మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తానంటే చెడు చెడు అన్ని వాళ్ళకి ఆర్డర్ ఇంటికి పెడతాను అనమాట. దాన్ని ఏ విధంగా చూసుకుంటారు మీరు? ఏ విధంగా అంటే ఆయన ప్రభాస్ చూసుకుంటే ఛత్రపతి కానీ ప్రేమ్ కథ సినిమా కానీ కొన్ని సినిమాలు హిట్ అయినా ఉన్నాయి. హిట్ అయినప్పుడు ఎవరు మాట్లాడరు. సినిమా బాగినప్పుడు అయితే ఎవరు ఇష్టం వచ్చిన ఫ్యాన్స్ కానీ బయట వేరే ఫ్యాన్స్ కానీ ఎవరు ఇష్టం వచ్చినట్లు ప్రభాస్ పెద్దలు కానీ చిన్నలు ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మారుతుంది మారుతి డైరెక్టర్. అంటే సినిమాలు మంచి ఇష్టం ఇట్లా ఎవరు మాట్లాడారా? బాగినప్పుడే మాట్లాడతారా? ఒకటే చెప్తున్నా, సినిమా తీయండి ఎవరిగా మారుతుంది డైరెక్ట్ అయినా సినిమా చూడండి. టైంపాస్కి వచ్చి సినిమా చూసి అది బాగాలేదు వానికి ఇప్పుడు ఏదైనా 50,000 సినిమా ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది సినిమా బాగుందో లేదనేది. సినిమాలు తీసేటప్పుడు ఎవరైనా డైరెక్ట్ కానీ ప్రొడ్యూసర్ సినిమాలు తీసేటప్పుడు మంచిగా తీయండి. తక్కువ బడ్జెట్ అయినా పర్లేదు, ఒక 2-3 కోట్లు ఎక్కువ వచ్చాడు సినిమాలు తీయండి. ఈ సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమా హిట్ అవుతుందని నేను చెప్తాను. అయితే ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్తారా మీరు? సినిమా బాగాలేదని చెప్పి ప్రేక్షకులు ఇలా చేస్తున్నారా? సినిమా బాగాలేదనే చేస్తారు, బాగుంటే అని చేస్తారు, చేయరు కదా. ఓకే, సినిమా బాగలేదని చెప్పి అలాంటి అంటే ఒక హౌస్ మెంబర్స్ కి అలాంటి అంటే కొన్ని కారణం ఇట్లాంటి ప్యాకెట్స్ ఇవన్నీ పంపిస్తాను అనమాట. అది మంచిదని చెప్తారా? మంచిది కదా, అట్లా పంపించవద్దు. ఎందుకంటే ఎవరైనా సరే సినిమాలు తీస్తారు, జీవితంలో తప్పులు చేస్తారు, తప్పులు చేస్తే మళ్ళీ సరిదిద్దుకోవాలి, అంతేగాని వేరే మళ్ళీ అవన్నీ పంపించొద్దు. సినిమా నెక్స్ట్ టైం వస్తుంది, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మీరే మళ్ళీ మారుతి డైరెక్టర్ మంచిగా మీరే చెప్తారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ అంటారా ఆడియన్స్ చేసేది? మనకి ఆడియన్స్ చేసేది కరెక్ట్ కాదు, సరిదిద్దుకోవాలి. తప్పులు జీవితాలు తప్పులు జరుగుతుంటాయి. సినిమా నెక్స్ట్ టైం అయినా రాజ్యసభ నెక్స్ట్ ఇంకోటి రాజ్యసభ 2లో మన శ్రీముఖి వస్తున్నాడు. ఓకే, మనకి ఆడియన్స్ చేస్తా ఉన్నారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుతి గారి మీద కోపంతో ఇలా చేస్తారు అనుకోవచ్చా? కోపంతో కాదు, అనే పోలీస్ లైన్లో ఒకటి ఈవెంట్ పెట్టాడు కదా, ఆడియో రిలీజ్. ఆ రిలీజ్ లో చెప్పిండు అడ్రస్ పెట్టినా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రాండి ఇక్కడ కానీ చెప్పిండు. ఎందుకంటే ఎవరైనా చెప్తారా? చెప్పొద్దు కదా. ఎవరైతే ఈ సినిమా ట్రోల్ చేసిండో నెక్స్ట్ రాజ్యసభ 2 తీస్తున్నామో ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్తున్నా, అంతే.